బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ పాలిటిక్స్ ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఒకరు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని అంటే మరొకరు భద్రతా అవసరాల కోసం చేసి ఉంటారంటున్నారు. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతామని చెబుతున్నారు. మరోవైపు అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆధారాలు ఉన్నా ఒక్కరిని కూడా సిట్ అరెస్టు చేయలేదంటూ మండిపడుతున్నారు. అంటే సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు, స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా మారింది. స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా మారింది. కొన్ని లీకులు వరుసగా మీకు కొన్ని లీకులు ఇస్తూ ఉన్నారు. ఎవరు ఇస్తున్నారు? వాట్ ఈస్ ద అథెంటిసిటీ ఆఫ్ ద లీక్? అక్కడ వాస్తవ పరిస్థితులు వేరు, ఇస్తున్న లీకులు వేరు. వాస్తవానికి భిన్నంగా, వాస్తవానికి విరుద్ధంగా ఇలా లీకులు చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా ఇది రాజ్యాంగం మీద దాడి, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం. రేపొద్దున బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఈ లీకులన్నీ తప్పని తేలితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఆ లీకులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. అడిగిన ప్రశ్ననే అడుగుడు, మళ్ళీ అడుగుడు. ఒక 300 పేర్లు చదువుడు, ఈయన తెలుసా, ఈయన తెలుసా, ఈయన తెలుసా, ఫలానా ఆయన తెలుసా. దాంతోనే 2-3 గంటలు టైంపాస్ చేసుడు తప్ప అక్కడ విషయం ఏమీ లేదు. మేము ఒక పార్టీగా, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని కేసులన్నా పెట్టండి, ఎన్ని సిట్టులన్నా వేయండి. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా పూర్తి స్థాయిలో చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా సహకరిస్తాము. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పి కూడా వాళ్ళకు కూడా చెప్పినాం. కేసీఆర్ కుటుంబమే ఈ దారుణానికి పాల్పడ్డప్పుడు మరి కేసీఆర్ కుటుంబాన్ని వాంగ్మూలం కోసం పిలిచిర్రా? వాళ్ళ అక్యూజ్లు దిల్లా, వాళ్ళే దొంగలు కాబట్టి విచారణ కోసం పిలిచిర్రా? ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయకపోతారు మీరు. కేసీఆర్ కూతురే ఫోన్ ట్యాప్ చేసిరు అన్నారు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గారు చాలా ఒక సంవత్సరం పాటు ఆయన ఫోనే వాళ్ళే. ఆ విషయం అందరూ తెలుసు. ఆయన ఫోన్ సంవత్సరం పాటు ఫోన్ వాళ్ళే. ఇన్ని సాక్ష్యాలున్నాయి, ఇన్ని ఆధారాలున్నాయి. ఇది చర్చ జరుగుతున్నది, ఇది వాస్తవం. తాజా పరిణామాలు చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచినట్లు కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలు ఆధారాలు సేకరించిన అధికారులు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరినీ ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ను ప్రశ్నించిన సిట్ అధికారులు త్వరలోనే మాజీ ఎంపీ సంతోష్ రావుకు సైతం నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత కూడా మరికొందరు బీఆర్ఎస్ కీలక నేతలను విచారించే ఛాన్స్ ఉంది. సిట్ సేకరించిన కీలక ఆధారాలన్నింటినీ వారు ముందుంచి ప్రశ్నించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, అయితే మొన్న హరీష్ రావు, ఇక నిన్న కేటీఆర్ దాదాపు 7 గంటల వరకు కూడా సిట్ అధికారులు విచారించారు. ఇప్పుడు లేటెస్ట్ గా బండి సంజయ్ కూడా కమెంట్స్ చేయడం మనం చూసాం. అయితే సొంత ఇంట్లో వాళ్ళే కంప్లైంట్ చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ చేశారని. ఆయన సరే అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేస్తున్నారంటూ కూడా ఆయన కమెంట్స్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఫోన్ ట్యాపింగ్ కేసు అంశం విచారణ జరుగుతున్న కొద్దీ ఇటు రాజకీయ నాయకుల్లో చర్చ మొదలైంది. విపరీతమైన ఆరోపణలు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా నిన్న సిట్టు విచారణ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది. అసలు నిందితులని నిందితులుగా విచారిస్తున్నారా, సాక్షులుగా విచారిస్తున్నారా, అన్ని ఆధారాలు ఉన్నాక కూడా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, పోలీస్ అధికారులను మాత్రమే అరెస్ట్ చేసి చేతులు దులుపుకున్న సిట్టు ఇప్పటివరకు రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని చెప్పేసి సొంత చెల్లె అయినటువంటి కేటీఆర్ చెల్లె కవితనే చెప్తుంది, కేసీఆర్ కూతురు అయినటువంటి కవితనే చెప్తుంది తన ఫోను, తన భర్త ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఎవరిని అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పేసి కూడా బండి సంజయ్ కూడా నిన్న మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి కేంద్రానికి అప్పచెప్తే ముందుకు వెళ్ళి పూర్తి యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సిట్టు ప్రత్యేకమైనటువంటి సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత దర్యాప్తులో వేగం పెంచారు. ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు సిట్టు దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి ఫోన్ నెంబర్లను మాత్రమే ముందు ఉంచి విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఆ విచారణకు సంబంధించి ఎందుకు ట్యాప్ అయ్యాయి, వాటికి సంబంధించిన నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు ఒక్కొక్కరిని నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. అయితే కేటీఆర్ని కూడా నిన్న సుదీర్ఘంగా 7.5 గంటల పాటు విచారించడం జరిగింది. ఇటు వార్ రూమ్లు ఏర్పాటు చేయడం కావచ్చు,
ప్రణీత్ రావుకి నెంబర్లు ఎవరిచ్చారనే దానికి సంబంధించి కూడా కేటీఆర్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఒక ఛానల్ ఎండీ అయినటువంటి శ్రవణ్ రావుని ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలా ఇన్వాల్వ్ చేశారో, అతనికి నేరుగా పోలీసులతో సంబంధాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, అతనికి మీకున్న సంబంధాలు ఏంటి, వాటికి సంబంధించి కూడా కేటీఆర్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి విరాళాలు కావచ్చు, ఎలక్ట్రో బాండ్లన్నిటిని కూడా ఏ విధంగా అంటే భయపట్టించి తీసుకున్నారా, లేదంటే ఎస్ఐబి కార్యాలయంలో వ్యాపారస్తులకు సంబంధించిన ఫోన్ నెంబర్లని ఎందుకు ట్యాప్ చేశారు, ఒకవేళ ట్యాప్ చేస్తే ఈ విషయం మీకు తెలుసా అనే దానికి సంబంధించి కూడా కేటీఆర్ని నిన్న ప్రశ్నించారు. ఇక నెక్స్ట్ ఓవర్ అనే దానికి సంబంధించి ఇప్పుడు చర్చ మొదలైంది. ఇటు సంతోష్ రావు కూడా చాలా కీలకంగా ఉన్న వ్యక్తి కాబట్టి సంతోష్ రావుని విచారణకు పిలుస్తారని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. అంతేకాకుండా కవిత, అనిల్, ఆమె భర్త అనిల్ కూడా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు కాబట్టి వాళ్ళ నెంబర్లు కూడా ఉంటే ఖచ్చితంగా సాక్షులుగా వారిని స్టేట్మెంట్కి పిలిచే అవకాశం కనబడుతుంది. కానీ ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్నటువంటి ఎస్ఐబిలో పనిచేసిన ప్రభాకర్ రావు, ఇటు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న వీరిని మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన బయట ఉండడం జరిగింది. కాబట్టి మిగతా వారికి సంబంధించి ఇన్వాల్వ్మెంటు రాజకీయ నాయకులు సొంత ప్రయోజనాల కోసం కొందరు ఫోన్ ట్యాపింగ్ని వినియోగించి ప్రత్యర్థుల కదలికలను తెలుసుకోవడం, వారి వీక్నెస్లు పట్టుకోవడం, వారిని వీక్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి రాజకీయ నాయకులని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పేసి కూడా ఇటు బండి సంజయ్ ప్రశ్నించడం జరిగింది. అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఆ ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు అరెస్ట్లో జాప్యం జరుగుతుందనే దానికి సంబంధించి బండి సంజయ్ మాట్లాడారు. ఇటు బీఆర్ఎస్కి సంబంధించి కేటీఆర్, హరీష్ రావు కూడా లేనివి ఉన్నట్టు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా కూడా మాకు ఈ ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు, అది పోలీసు విభాగంలో ఒక ప్రక్రియలో భాగంగా జరిగి ఉంటుంది తప్ప మా ఇన్వాల్వ్మెంట్ అందులో ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఇటు హరీష్ రావు, కేటీఆర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది సిట్ గుర్తించింది. దీనిపైనే సజ్జనార్ నిన్న మళ్ళీ ఒక ప్రెస్ నోటు విచారణ తర్వాత విడుదల చేయడం జరిగింది. నిన్న కేటీఆర్ని సుదీర్ఘంగా విచారించాము. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా కేటీఆర్ని కూడా విచారించాము. ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసుకున్నాము. ఇటు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, న్యాయ వ్యవస్థలకు సంబంధించిన నెంబర్లని ట్యాపింగ్ చేశారని చెప్పేసి గుర్తించారు. దానికి సంబంధించే విచారణ జరుగుతుందని చెప్పేసి ఆయన ప్రెస్ నోట్లో వెల్లడించారు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్లో కీలకమైనటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ పోలీస్ అధికారి, ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సజ్జనార్పై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సిట్టు చీఫ్గా ఉన్నటువంటి సజ్జనార్పై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయన సిట్టు విచారణ చీఫ్గా ఉంటే అది పారదర్శకంగా ఎలా విచారణ జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేశారు. దీనికి సజ్జనార్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి నోటీసులు జారీ చేశారు. నాపై చేసినటువంటి ఆరోపణలకు సాక్ష్యాధారాలతో 2 రోజుల్లో వివరణ ఇవ్వాలి, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సురేష్, మరి కేటీఆర్ ని మరొకసారి విచారణకు పిలిచే అవకాశం ఉందనుకోవచ్చు. ఇక దీంతో పాటు ఇంకెవరెవరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే కేటీఆర్ని, హరీష్ రావుని ఇద్దరిని కూడా మళ్ళీ విచారణకు పిలుస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ వీరి తర్వాత సంతోష్ రావు ఉన్నాడు, ఈ బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తి. ఆ తర్వాత బిగ్ బాస్ అంటే సీఎం, అప్పటి మాజీ సీఎం కేసీఆర్ అనే చెప్తున్నారు. అయితే సంతోష్ రావు విచారించిన తర్వాతే కేసీఆర్కి నోటీసులు ఇస్తారా, లేదంటే ఎవరి నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి, ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారనే దానికి సంబంధించే నిందితుల స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేశారు. కాబట్టి వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్నారు. అందులో భాగంగానే నెక్స్ట్ సంతోష్ రావుకి కూడా, ఆయన మాజీ ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయనకి కూడా కీ రోల్ గత ప్రభుత్వంలో పోషించాడు కాబట్టి ఆయన ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే అతన్ని కూడా పిలిచి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కవితను, ఆ తర్వాత అనిల్ని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని కూడా కేసులో వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని విచారణ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాతే కేసీఆర్కి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. కానీ బిగ్ బాస్ అని చెప్పేసి ఇప్పటివరకు చెప్పారు తప్ప ఎక్కడా కూడా పేరు చెప్పలేదు. కాబట్టి రాజకీయ నాయకులకు ఈ కేసుతో ముడిపడి ఉన్నటువంటి ఆధారాలన్నీ సేకరించిన తర్వాతే ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు. కేసు
దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 2024 మార్చి 10 నుంచి 19 నెలల కాలం నుంచి ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఒక సీరియల్ లాగా కొనసాగుతుంది తప్ప ఈ కేసులో ఇప్పటి వరకు తేల్చింది ఏమీ లేదు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి 9 మంది సిట్ అధికారులు ఖచ్చితంగా ఈ కేసులో ఉన్నటువంటి పూర్తి వివరాలన్నీ కూడా సేకరించి ఫైనల్ ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సురేష్, ఒకవేళ సంతోష్ రావుకి కనుక విచారణ జరిగితే ఏ అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంటాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇటు రాధాకిషన్ రావుకి కొన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చి ప్రభాకర్ రావుకి ఇచ్చి ట్యాపింగ్ చేయించారు. ఆ నెంబర్లను ఎవరెవరు ఇచ్చారు? ఒకవేళ సంతోష్ రావు కూడా ఎవరైనా ప్రత్యర్థుల నెంబర్లు కావచ్చు. ఆయన ఆ గవర్నమెంట్లో కీలకంగా ఉండేవాడు, గత సీఎంతోని ఎప్పుడు వెంటుండేవాడు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అంతా కూడా 2-3 వ్యక్తుల సంరక్షణ అంటే వాళ్ళ కనుసన్నల్లోనే జరిగింది అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వారి నుంచి కూడా ఏమైనా ఆదేశాలు వచ్చాయా అనే దానికి సంబంధించి కూడా విచారణ చేసే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే సంతోష్ రావు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి ఎవరెవరికి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అసలు రాజకీయ నాయకుల పాత్ర ఎంతవరకు ఉంది ఫోన్ ట్యాపింగ్లో అనే దానికి సంబంధించి తేల్చే అంశంలోనే సిట్టు దర్యాప్తు వేగం పెంచింది. అందులో భాగంగానే ఒక్కొక్కరు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటుంది. నిన్న కేటీఆర్ని కూడా ఇటు రాధాకిషన్ రావుని కేటీఆర్ని వేరువేరుగా విచారిస్తూ ఆయన చెప్పిన ఆన్సర్స్కి కేటీఆర్ చెప్పిన ఆన్సర్స్కి సరిపోకుంటే మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి కేటీఆర్ చెప్పిన సమాధానాలు వేరుగా ఉన్నాయి, రాధాకిషన్ రావు చెప్పిన సమాధానాలు వేరుగా ఉన్నాయి. కాబట్టి గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మళ్ళీ నిన్న ఆయనని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్టు తెలుస్తుంది. మళ్ళీ అవసరమైనప్పుడు రాధాకిషన్ రావుని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు కేవలం పోలీసు అధికారులు మాత్రమే అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చారు తప్ప రాజకీయ నాయకులను ఇప్పటివరకు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. గతంలో నవీన్ రావుకి లుకౌట్ నోటీసులు జారీ చేసి ఆయనను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అతను మళ్ళీ విచారణకు నోటీసులకు హాజరు కావడంతో అతనికి సంబంధం ఉన్నటువంటి మరికొంతమందిని కూడా విచారణకు పిలిచారు. ఇప్పటి వరకు 100 మందిని సాక్షులుగా విచారించారు, వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కీలకమైనటువంటి నాయకులను విచారిస్తున్నారు. కాబట్టి ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం సిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే వరుసగా ఈ కేసులో ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిచి విచారణ చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.